ఎయిత్ క్లాస్ హిస్టరీ నుంచి 7th లెసన్ స్థానికులని నాగరికులుగా చేయడం. దాంట్లో బిట్స్ని చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు 8th, 9th, 10th లెసన్స్ బిట్స్ అనేవి చేయబడినవి. కావాలంటే అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వబడతాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికను ప్రారంభించిన వారు? ఆన్సర్ విలియం జోన్స్. ప్రాచ్యవాదులు అనగా ఆసియా భాష సంస్కృతి యందు పాండిత్యం ఉన్నవారు. మున్షి అనగా అర్థం పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తి. ఎవరి సూచనలను అనుసరించి 1835 ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ థామస్ బాబింగ్టన్ మెకాలే. బెంగాల్, బీహార్లలో 1,00,000కు పైగా పాఠశాలలున్నాయని, ఒక్కొక్క దానిలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలే ఉన్నాయని నివేదిక ఇచ్చిన వ్యక్తి? ఆన్సర్ విలియం ఆడమ్. 1908 జనవరి 15న బొంబాయిలో చేసిన ప్రసంగంలో విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని పేర్కొన్న వ్యక్తి? ఆన్సర్ అరవింద్ ఘోష్. వలసవాద విద్య భారతీయుల మనస్సులలో న్యూనతాభావాన్ని సృష్టించిందని, ఇది పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చేసేలా చేసి స్వంత సంస్కృతిపై గౌరవాన్ని నాశనం చేసింది అని తెలిపిన వ్యక్తి? ఆన్సర్ మహాత్మా గాంధీ. శాంతి నికేతన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1901. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మకత అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని భావించిన వ్యక్తి? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చాడు. బి. విలియం జోన్స్ న్యాయశాస్త్ర కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త కూడా. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి. ఏ. విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హాల్హెడ్తో కలిసి స్థాపించాడు. బి. విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ అనే పత్రికను ప్రారంభించాడు. ఆన్సర్ ఏ సరైనది, బి సరికాదు. ఏ. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో బొంబాయిలో మదర్సా స్థాపించారు. బి. 1891లో బెనారస్లో హిందూ కళాశాలను స్థాపించారు. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి కావు. ఏ. మదర్సా అనే పదము విద్యను అభ్యసించే ప్రదేశము అనే అర్థం వచ్చే ఒక హిందీ పదము. బి. మదర్సా అనగా ముస్లిం పాఠశాల లేదా కళాశాల. ఏ సరైనది కాదు, బి సరైనది. ఏ. విలియం జోన్స్ న్యాయశాస్త్ర కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త కూడా. బి. జోన్స్ గ్రీకు, లాటిన్ భాషలు ఆక్స్ఫర్డ్ విద్యాలయం నందు అధ్యయనం చేశాడు. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి. ఏ. కలకత్తాలోని విక్టోరియా మెమోరియంలో ఉన్న వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం 1850లో రిచర్డ్ మాకోట్చే స్థాపించబడింది. బి. కలకత్తాలోని వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం 1860లో మాకోట్చే స్థాపించబడింది. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి కావు. ఏ. ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారిని మున్షి అంటారు. బి. పర్షియన్ రాయగల, చదవగల, బోధించగల వ్యక్తులను ప్రాచ్యవాదులు అంటారు. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి కావు. కింది వానిలో మెకాలేకు సంబంధించి సరైనది? ఏ. మెకాలే ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కానించాడు. బి. భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం తెలిపాడు. ఆన్సర్ పైవన్నీ సరైనవే. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. ఉన్నత విద్య కోసం ఆంగ్లాన్ని బోధనా మాధ్యంగా మార్చాలని చార్లెస్ వుడ్ తెలిపాడు. బి.
కలకత్తా మదర్సా, బెనారస్ సంస్కృత కళాశాలల్ని అంధకార మందిరాలని మెకాలే తెలిపాడు. సి. అంధకార మందిరాలు వాటంతట అవే శిథిలావస్థకు చేరి అంతర్ధానమవుతాయని చార్లెస్ వుడ్ తెలిపాడు. డి. ప్రజల్ని నాగరికులుగా చేయడానికి, వాని యొక్క అభిరుచుల్ని, విలువలను, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి అని మెకాలే పేర్కొన్నాడు. ఆన్సర్ బి, డి సరైనవి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.